వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో గ్యారంటీ వేతనం, నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకి ఊతం. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2007 నుంచి 2014 మధ్య ఉపాధి హామీ చట్టం బోగస్ పేమెంట్లతోటి చేయని పనులు చేసినట్లు తప్పుటి కొలతల పనులతోటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా జరిగింది. ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్ళినవి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అంశంలో ముఖ్యంగా 2009 నుంచి 2014 మధ్య జరిగినటువంటి అనేక రకాల ఆందోళనలు ఈరోజు ఏదైతే ఉందో ఆ బోగస్ చెల్లింపులకు చెక్ పెట్టేటటువంటి విధంగా ఉపాధి హామీలో జరుగుతున్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో, అవతకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపే విధంగా, నిలుపుదల చేసే విధంగా నాణ్యమైనటువంటి ఆస్తులను గ్రామాల్లో కల్పన దిశగా నిజమైనటువంటి వేతనదారుడికి గ్యారంటీ వేతనం అందేటటువంటి విధంగా ఈ చట్టాన్ని చేయటం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి విధంగా 15 రోజులు కనుక కనీస పనిదినాల్లో అవకాశము పనిచేయడానికి కుదరకపోతే ఉపాధి హామీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి అలవెన్స్ని కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో 100 రోజులు పనిదినాలు, కనీస పనిదినాలు ఉంటే ఈరోజు 125 రోజులకి పెంచడం జరిగింది. వ్యవసాయ పనుల సమయంలో వ్యవసాయ కూలీల లభ్యత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని ఆ 60 రోజులు వ్యవసాయ కూలీలు అవసరమైనటువంటి వ్యవసాయ సమయంలో ఆ యొక్క 60 రోజులు వారికి వ్యవసాయదారులకి వెసులుబాటుగా ఈ కూలీల్ని వినియోగించుకునేటటువంటి విధంగా అది వినియోగించుకుంటూ 100 రోజుల నుంచి 125 రోజులు పెంచడం అనేటటువంటిది. అలాగే గతంలో ఇచ్చినటువంటి వేతనము ఇవాళ 308 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2019-24 మధ్య జరిగినటువంటి అనేక అవతకలు, ముఖ్యంగా మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, 2 జిల్లాల్లో 1720 కోట్ల వరకు 5 సంవత్సరాలు మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకునే అవకాశం ఉన్నా వినియోగించుకునేటువంటి దుస్థితి. ఇదే పరిస్థితి సత్యసాయి జిల్లాలో కనపడింది, ఇదే స్థితి అన్నమయ్య జిల్లాలో కనపడింది, ఇదే స్థితి ప్రకాశం జిల్లాలో కనపడింది, ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడినటువంటి దుస్థితి. లేబర్ కంపోనెంట్ బట్టి పూర్తిగా వినియోగింపబడేది, మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలోకి పూర్తిగా అవకాశం ఉన్న ఎంటైటిల్మెంట్ ఉన్న వినియోగించుకునే దుస్థితి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా జాబ్ కార్డులు క్రియేట్ చేసి వేతనం డబ్బులు కూడా ఎవరెవరు జేబుల్లో నింపుకున్నారనేది కూడా సర్వత్రా తెలిసినటువంటి పరిస్థితి. ఇవాళ కేవైసీ నామ్స్ ప్రవేశపెట్టి మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత 11 లక్షల బోగస్ కార్డులని ఆంధ్రప్రదేశ్లో వేయటం జరిగింది. మరొక వంక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానము 60% కేంద్రము, 40% రాష్ట్రము. కొన్ని రాష్ట్రాల్లో కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఉన్న చోట 90% కేంద్రం, 10% రాష్ట్రాలు. వాటిని వెచ్చించి, ఆ నిధులను వెచ్చించి అక్కడ ఉండేటటువంటి వేతనదారులకి ఉపాధి అవకాశం కల్పించటము, నాణ్యమైనటువంటి ఆస్తుల్ని క్రియేట్ చేసేటటువంటి విధంగా ఈ చట్టాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి బోగస్ చెల్లింపులు, బోగస్ కొలతలు, అలాగే మస్టర్స్లో ఏదైతే ఎంటర్ అయినటువంటి పేర్లు తప్పుడు తలగ్గా ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిలుపుదల చేసేటటువంటి విధంగా సాంకేతికతను వినియోగించుకోవటం. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అదేవిధంగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా కొలతల్ని కూడా ఆన్లైన్ ట్రాకింగ్ చేసేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ఈ యొక్క సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా, వాస్తవ విషయాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వికసిత్ భారత్ జీ రామ్జీకి సంబంధించి చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైన మొదటి నుంచి ఉపాధి హామీకి సంబంధించి 2007 నుంచి 2025 వరకు చూసినట్లయితే దాదాపు దేశంలో 11 లక్షల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద చెల్లింపులు చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఆస్తులు ఎంత సృష్టించబడినాయి గ్రామాల్లో అంటే దాని మీద ప్రశ్నార్థకము.
మేము 26 జిల్లాల్లో సమీక్ష చేసిన తర్వాత స్పష్టంగా అవకతవకలు కనపడినటువంటి మాట వాస్తవం. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమీక్ష అయిన అనంతరము ఈ అంశాలని వారి దృష్టికి తేవడం జరిగింది. ఏ అంశాలనైతే కట్టుదిట్టం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాకుండా అర్హులైనటువంటి ఉపాధి హామీ కూలీలకి గ్యారంటీ హామీగా ఆ యొక్క ఫలాలు అందాలని, అలాగే గ్రామీణ ఆస్తులు నాణ్యతతో సృష్టించబడాలని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా గతం కన్నా అత్యధికంగా నిధుల్ని వినియోగించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ఈ సంస్కరణని సర్వత్రా హర్షాతిరేకాలు వస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క కుటిల నీతితోటి గతంలో ఏ విధంగా అయితే ఉపాధి హామీని అడ్డం పెట్టుకుని దోచుకున్నారో అదే విధానాన్ని కొనసాగించేటటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాన్ని ఈ అంశాన్ని ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. నేటి నుంచి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం వికసిత్ భారత్ జీరామ్జీకి సంబంధించిన అవగాహనలు కల్పించడము, గతంలో కన్నా అత్యధికమైనటువంటి ఆస్తుల కల్పనకు అవకాశం కల్పించే విధంగా జాబితా ఎక్కువ అంశాలను దానిలో కవర్ అయ్యేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎఫెక్టివ్గా ఈ యొక్క నిధుల్ని వినియోగించుకొని రామస్వరాజ్యం అనేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా వికసిత్ భారత్ జీరామ్జీ అమలు జరుగుతుందని, ఇది ఈ బోగస్ పేమెంట్లకి బోగస్ చెల్లింపులకు చెక్కుపడుతుందని తెలియజేస్తున్నాను.